హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం తిరుమలలో ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాము. ఈ వేణుగోపాల స్వామి వారి టెంపుల్ దగ్గరే హతిరామ్ బాబాజీ గారి జీవ సమాధి అయితే ఉంటుంది. ఈ హతిరామ్ బాబాజీ గారైతే ఉత్తర భారతదేశం నుంచి అయితే వచ్చారట. 600 సంవత్సరాల క్రితం ఈ తిరుమల అయితే రావడం జరిగింది. 600 సంవత్సరాల క్రితం ఈయన పేరు వచ్చేసి బైరాగి. హతిరామ్ బాబాజీ అనే పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో అయితే ఇప్పుడు మీకు చెప్తాను క్లియర్గా. మీరైతే వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇదిగోండి, ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. బోర్డులో అయితే మనకు వేణుగోపాల స్వామి టెంపుల్ అని అయితే ఉంటుంది. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్తో పాటు మనకు హతిరామ్ బాబాజీ గారి జీవ సమాధి కూడా ఇక్కడే ఉంటుంది. ఈ హతిరామ్ బాబాజీ గారైతే భోజనం అయితే చేసేవారు కాదట. అతను వచ్చేసి రామపత్రం అనే ఆకునైతే భోజనంలాగా స్వీకరించేవారు. ఆ రామపత్రం తినడం వలన ఆకలి అనేది అవ్వదట. మనము హతిరామ్ బాబాజీ గారి జీవ సమాధి దగ్గరికి దర్శనానికి వెళ్ళినప్పుడైతే మనకు అక్కడ పంతులు గారు అయితే ఈ రామపత్రం అయితే ఇస్తారు. మీలో ఎవరైనా ఈ రామపత్రం తిని ఉనింటే గుర్తు ఉనింటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇప్పుడైతే మనం హతిరామ్ బాబాజీ గారికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. స్వామి ఇలా పాచికలాడుతున్నారు అని ప్రచారంలోకి వచ్చేసరికి అక్కడ చంద్రగిరిని పరిపాలించే రాజు ఉంటారనమాట. ఆయన పేరు వచ్చేసి గిరిధర్ నాయుడు. ఆయనకైతే అనుమానం అయితే వస్తుంది, ఏంటి హతిరామ్ బాబాజీ అనే అతను ఊరికే ఇలా ప్రచారం చేస్తున్నారేమో, వెంకటేశ్వర స్వామి వారు వచ్చి ఇలా పాచికలు ఆడడం ఏంటి అని చెప్పి ఆయన దగ్గరకైతే వచ్చి నువ్వు ఇలాంటి పిచ్చి ప్రచారాలు అయితే చేయకు అని చెప్తారనమాట. అప్పుడైతే హతిరామ్ బాబాజీ గారు అయితే అంటారు, దీనిలో ప్రచారం ఏముంది, స్వామివారు వచ్చి నాతో రోజు అయితే పాచికలు అయితే ఆడుతుంటారు అని అంటాడు. అలాగా వాదన అయితే కొనసాగి చివరికి ఆ రాజు ఏమంటారంటే నువ్వైతే దీన్ని నిరూపించాలి అని చెప్పేసి అంటాడనమాట. ఒక గది నిండా అయితే చెరుకు వేపించి ఇది రేపు నువ్వు పొద్దునలోపు తిన్నావనుకో అప్పుడు స్వామివారు నీ దగ్గరికి వచ్చారని నేను నమ్ముతా అని చెప్పేసి ఆ రాజు అయితే అంటాడు. లోపల హతిరామ్ బాబాజీతో పాటు చెరుకు అయితే వేపించి లాక్ అయితే వేపించిన తర్వాత బయట అయితే భటులను అయితే పెడతారు. అప్పుడు స్వామివారు ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుకంతా తినేస్తారు. లోపల ఏనుగు ఉండటం ఏమిటి, మనమైతే తలుపులైతే వేసాం కదా అని చెప్పేసి భటులైతే వెంటనే రాజుగారికి అయితే చెప్పడానికైతే వెళ్తారు. ఆ ఏనుగు మొత్తం చెరుకు తిన్న తర్వాత గట్టిగా అయితే అరుస్తుంది. ఈ లోపల స్వామివారు ఏం చేస్తారంటే తన లీలను అయితే ప్రకటితం చేయడానికి ఏం చేశారంటే తిరుమలలో ఆనంద నిలయంలో అయితే జయ విజయ పక్కనే 2 పెద్ద గంటలు అయితే ఉంటాయి కదా, ఆ గంటలైతే అలాగే మోగాయి. ఎవ్వరు లేకుండా వాటంతటా అవే అయితే మోగాయి అన్నమాట. అప్పుడు మొత్తం తిరుమలలో ఉన్న వారంతా అక్కడికి వచ్చేసి ఏమిటి ఇలా మోగుతున్నాయని చూస్తే అప్పుడు హతిరామ్ బాబాజీ గారికి స్వామివారు చేసిన లీల అని తెలిసింది. అలా హతిరామ్ బాబాజీ అనే పేరు అయితే వచ్చింది.